హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మష్రూమ్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ఈ పులావ్ని మష్రూమ్ కర్రీతో సర్వ్ చేసుకున్నానండి. చాలా టేస్ట్గా ఉందండి. నేను ఈ మష్రూమ్ కర్రీ ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. చూసి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఈ పుట్టగొడుగుల్ని చక్కగా క్లీన్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా లేయర్ ఉంటుంది, అది చక్కగా తీసేస్తే మట్టి ఏమైనా ఉంటే చక్కగా పోతుందండి. చక్కగా ఇప్పుడు వాటర్లో వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. 2 పీసెస్గా కట్ చేసుకున్నాను నేను. ఇవి సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా హీట్ అవనియండి. తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోండి. తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినాక షాజీరా కూడా యాడ్ చేసుకోండి. అవి ఫ్రై అయినాక ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఒక 4-5 నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అవి ఫ్రై అయినాక టమోటా కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. టమోటాలు కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. చూడండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అయితే ఇందులో పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. పలావ్లో యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. కారాన్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అవనియండి. తర్వాత ఇందులో గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాల్లో ఈ మష్రూమ్స్ అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 4 మినిట్స్ ఉడకనివ్వండి. చూడండి, మధ్యలో మూత తీసి చూస్తే ఇందులో వాటర్ వచ్చినాయి కదా, దీనిలోనే బాగా ఉడకనివ్వండి. ఈలోపు మనము బియ్యం కడుక్కొని పెట్టుకోవాలండి. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నానండి, 3 కప్పులు. వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, 4 మినిట్స్ అయిపోయినాక ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి నార్మల్ రైస్ కాబట్టి 1 కప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేయాలండి. నేను 3 కప్పులు రైస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు 6 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1 కప్పుకి 1 కప్పు పావు యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పావు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచి చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి, అప్పుడు రైస్ పొడి పొడిగా వస్తుంది. బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
తర్వాత మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది కదా, ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనియండి. చూడండి చక్కగా ఉడికిపోయింది రైస్. చూద్దాం, చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. కరెక్ట్గా సరిపోయినాయండి వాటరు. అదే కుక్కర్లో అయితే వాటర్ తగ్గించి యాడ్ చేసుకోవాలండి. 1.5 కప్పు యాడ్ చేసుకోవాలి కప్కి. చూడండి టేస్టీ టేస్టీ మష్రూమ్ పలావ్ రెడీ అయిపోయిందండి. ఇది అందరూ ఇష్టంగా తింటారండి, తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకుందాము. నేను మష్రూమ్ కర్రీతో సర్వ్ చేశానండి. చాలా టేస్ట్గా వచ్చింది, తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.